అకాల వర్షంతో తడిసి ముద్దైన వరిధాన్యం చెరువును తలపిస్తున్న కొనుగోలు కేంద్రం పట్టించుకొని ప్రభుత్వ యంత్రాంగం అన్నదాతల కోస వర్ణనాతీతం. ఇది వికారాబాద్ జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిస్థితి. ఆరుగాలం శ్రమించి పండించిన కష్టమంతా నీటిపాలు కావడంతో అన్నదాతల గోస వర్ణనాతీతంగా మారింది. పట్టించుకోవాల్సిన ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేయడంతో నెలలు గడిచినా ఇంకా రైతులు పండించిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉండిపోయింది. నేడు కురిసిన అకాల వర్షానికి వికారాబాద్ జిల్లా యాలల మండలం బెన్నూరు వరి కొనుగోలు కేంద్రం చెరువును తలపించింది. నెలలు గడిచినా ఇంకా సెంటర్లోనే ఉన్న సుమారు 5,000 క్వింటాల వరిధాన్యం తడిసి ముద్దయింది. ఇప్పటికే గత వారం రోజులుగా కురిసిన వర్షానికి అక్కడక్కడ తడిసిన బస్తాలు మొలకెత్తాయి. నేడు కురిసిన భారీ వర్షానికి సెంటర్లోని వరిధాన్యం నీటిలో తేలియాడింది. దీనికంతటికీ కారణం సకాలంలో బస్తాలు ఇవ్వకపోవడం, తూకం చేయకపోవడం, తూకం చేసిన ధాన్యాన్ని తరలించేందుకు సరైన రవాణా వ్యవస్థ లేకపోవడం వల్లనే తమకు ఈ దుస్థితి వచ్చిందని మహిళ రైతు లక్ష్మి పేర్కొన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి రంగుమారిన మొలకెత్తిన తమ ధాన్యాన్ని అంతా త్వరగా కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నూరు గ్రామం యాలల్ మండల్. నా పేరు రమేష్. మొన్న జాయింట్ కలెక్టర్ వచ్చిండు, ఎమ్మెల్యే వచ్చిండు. వాళ్ళు వచ్చి ఇట్లా చూసిపోయినారు అంతే, కానీ రైతులను ఆదుకునే పరిస్థితి లేరు. ఇప్పుడు మొత్తము పెట్టిన లాగోడు కూడా వెళ్ళదు. దాన్ని ఏం చేయాలి మేము? ఏమైంది సమస్య? మొత్తము ఒడ్లు నాణ్యాయి, మొలకలు వచ్చినాయి. వాళ్ళు వచ్చి పట్టించుకున్నది ఏమిటిది? ఇన్ని రోజులు ఎందుకున్నాయి సెంటర్లో ఒడ్లు? ఇన్ని రోజులు అలాగే ఎందుకున్నాయి ఏమో మరి. లారీలు రానప్పుడు ఆయన ఏం చేస్తారు, మేమేం చేస్తాం? సంచులు ఇచ్చినా లేదా నీకు? సంచులు ఇచ్చిండ్రు. సంచులు ఇచ్చి నింపి పెడితే మొలకలు వచ్చినాయి. మొలకలు వచ్చిన ఒడ్లు కూడా కొనమని చెప్పు. ఇప్పుడు ఎవరికి ఎమ్మెల్యే కానీ కలెక్టర్ కానీ వాళ్ళు వచ్చారు కదా మొన్న, వచ్చి మిల్లులకు చెప్పమని చెప్పు. దాంతో మాది పేరు లక్ష్మి, బెన్నూరు మాది. అయితే మేము కోసి 26 రోజులు అవుతున్నది సారు. సిరిగల ప్రకారం అన్నది మేడం, సిరిగల ప్రకారం అని మాకు సంచులు ఇవ్వలేదు. 2 రోజులు పెళ్లి అన్నది. పెళ్లికి ముందు మేము ఇయ్యమ్మా మేము వేసుకుంటాము అని చెప్పింది ఆమె. సిరిగల ప్రకారం అని సిరిగల ప్రకారంతో మా తోటి ఇవ్వలేదు. మాకు వెనకకెళ్ళి వచ్చిన వాళ్ళే పోయినాయి, ఒడ్లన్నీ పోయినాయి. మాకు ఇస్తాన్నది ఇయ్యలేదు సార్. మాకు ఇక అట్లనే ఆపేసింది. ఇక మా ఒడ్లని ఈ పొద్దుస్తా రేపిస్తా, ఈ పొద్దుస్తా రేపిస్తా అన్నది. వెనకకెళ్ళి వచ్చిన ఒడ్లన్నీ పోయినాయి. మా ఒడ్లన్నీ వెనకకేసింది. చూడు మొత్తం తడిసిపోయినాయి సార్. ఏముండదు ఇప్పుడు, ఏం రావు. మొలకలు వచ్చినాయి. 20 సంచులకు మొలకలు వచ్చినాయి. అయ్యో పక్కకేసినాము. ఈ పొద్దు లారీకి ఎత్తుతా అన్నది. మొత్తము ఈ పొద్దు లారీకి వేస్తా అన్నది. మాది లోడు లారీకి వెళ్ళేదేం లేదు. 80 సంచులు వేసింది అంతే లారీకి. ఇప్పుడు ఇది మొత్తం వేస్తానని చెప్పింది. 80 సంచుల కాడికి లారీకి వేసింది. అయిపోయి మొత్తం అట్లా ఉండదు. ఈ కూటుండదు, ఆ కూటుండదు, మొత్తం తడిసింది. మొలకెళ్ళినాయి కూడా కొనాలి సార్. మళ్ళా మొలకెళ్ళినాయి మరి మేము నష్టపోదమా? మేము నష్టపోవద్దు కదా. మళ్ళీ నష్టపోవాలంటే చెప్పండి. మరి నష్టపో మేము చేసింది మాకు చేసి 5 మంది మేము కష్టపడుతున్నాం. మేము ఒక నెలల సంది మరి మొలకెళ్ళినా కూడా కొనాలి. కొనకుండా అట్లనే పెడితే మేము రైతులం ఏం పోయేది? రైతులం పాడేది. మా ఇప్పుడు పెట్టిన పెట్టుబడి కూడా లేదు ఇప్పుడు మాకు. లారీ నాతకు వచ్చింది. ఇప్పుడు వస్తున్నాయి మీకు లారీ. లారీలు కూడా అవుతున్నాయి. ఇప్పుడు డబల్ కాదు. మొలలతో బాధపడుతున్నారా? ఇక చింతించకండి. బండారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది. 3 రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రక్తం కారుట, వాపు, చీము మరియు అన్ని రకాల ఆర్ష మొలల బాధలకు
చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడను. 100% ఫలితాలు గ్యారంటీ. ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది. చెట్టు మందుకు సంప్రదించండి. బంటారం బస్వరాజ్. సెల్ నంబర్ 9505483375. చించోలి రోడ్, సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర, చెరువెంట ఈశ్వరుని గుడి రోడ్, తాండూర్, వికారాబాద్ జిల్లా. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.